మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూర్వం నెలసరి వచ్చిందంటే ఆడవారికి భయం వేసేది. ఎందుకంటే వారిని ఇంట్లో ఉండనిచ్చేవారే కాదు, బయట వరండాలో లేదా ఒక పనికిరాని గదిలో 5 రోజుల పాటు ఉంచేవారు. వారికి 5 రోజులు కూడా స్నానం ఉండేది కాదు. 5 రోజుల తర్వాత తలస్నానం చేసి అప్పుడు ఇంట్లోకి రానిచ్చేవారు. కొన్ని గ్రామాల్లో అయితే ఊరి చివర చిన్న పూరి గుడిసెలో ఉంచేవారు. ఇప్పటికీ కూడా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది కొన్ని చోట్ల. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. నెలసరి వచ్చినా సరే ఏమీ పట్టించుకోకుండా ఇంట్లో ప్రతి వస్తువును ముట్టుకుంటూ ఉన్నారు. ఫ్రీగా ఇల్లంతా కూడా తిరుగుతూ ఉన్నారు. నిష్టలు నియమాలు పాటించటం మానివేశారు. అంటే నిష్టలు నియమాలు పాటించటం లేదు. మరి నెలసరి సమయంలో ఆడవారు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న పురాణ కథను విందాము. ఒకనాడు దేవలోకమున ఇంద్రుని సభలో రంభ, ఊర్వశి నాట్యంలో ఒకరికంటే ఒకరు గొప్పవారమని కీచులాడుకుంటూ ఉన్నారు. తుదకు దేవేంద్రుని వద్దకు పోయి మా ఇరువురిలో నాట్యం చేయటంలో ఎవరు గొప్పవారో చెప్పమని అడిగారు. దేవేంద్రుడు ఏమీ చెప్పలేనో ఏమి చెప్పవలనో తోచక మునీశ్వరులతో దేవతలతో సభ ఏర్పాటు చేసి వారిద్దరిలో ఎవరు నాట్యం బాగా చేయగలరో నిర్ణయించమని అడిగాడు. దానికి రంభ, ఊర్వశిలిద్దరూ కూడా ఒకరిని మించినట్లుగా మరి ఒకరు నాట్యం చేశారు. ఆ నాట్యం చూసిన దేవతలు, ఋషులు వారిద్దరిలో ఎవరు అధికులో ఎవరు అధములో నిశ్చయించలేకపోయారు. ఇద్దరును బాగానే నాట్యం చేశారు. మీలో ఒకరు గొప్పవారు, మరి ఒకరు తక్కువ వారని చెప్పటం వీలు కాదు. కావున భేదబుద్ధి లేక అన్యోన్యంగా ఉండుము అని చెప్పారు. వారు ఎంత చెప్పినా ఆ అప్సరసలు పట్టిన పట్టు విడవలేదు. మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో తేలనంత వరకు మేము నాట్యం చేయమని చెప్పేశారు. అదే సమయమున సభకు నారద మహర్షి వచ్చారు. విషయం తెలుసుకుని దేవేంద్ర, భూలోకమున ఉజ్జయిని నగరమును మహాపరాక్రమవంతుడు, దానశీలుడు, మేధావి, సకల విద్యలలో సంపూర్ణ పాండిత్యం కలవాడగు విక్రమాదిత్యుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అతనిని పిలిచినచో ఎవరు గొప్పవారో తేల్చి చెప్పగలడు అని చెప్పాడు. దేవేంద్రుడు నారదుని సలహా ప్రకారం ఉజ్జయినికి రథమును పంపి క్షణములో విక్రమాదిత్యుని సభకు రప్పించెను. సభలో ఉన్న వారందరినీ పరిచయం చేసి తనను రప్పించిన కారణమును చెప్పెను. దేవేంద్రుని మాటలు విని విక్రమాదిత్యుడు ఆశ్చర్య ఆనందములు పొంది తనకు కొంత వ్యవధి ఇవ్వమని కోరుకున్నాడు. దేవేంద్రుడు అందుకు అంగీకరించగా విక్రమాదిత్యుడు సభ నుండి ఒక ఉద్యానవనమునకు పోయి కొన్ని పువ్వులను కోసి 2 పూల చెండ్లను చేసెను. వాటిలో కొన్ని కీటకములను ఉంచెను. ఆ పూల బంతులను రంభకు, ఊర్వశికి ఇచ్చి నాట్యం చేయమని చెప్పెను. వారు అందుకు అంగీకరించి పూల చెండ్లను పట్టి నాట్యం చేయనారంభించారు. రంభ తన చేతిలో ఉన్న పూల చెండును గట్టిగా అదిమి పట్టుకునడంతో దాని యందు ఉన్న కీటకములు చెదిరి ఆమెను కుట్టి బాధించసాగినవి. అందువలన ఆమె నాట్యం చేయుట కొంత తడబాటుగా చేసింది. ఊర్వశి తన చేతి యందున్న పూల చెండును మృదువుగా పట్టుకొని ఏ విధమైన బాధ పొందక హాయిగా నాట్యం చేసెను. కొంతసేపు అలా వారి నాట్య ప్రదర్శన జరిగిన తరువాత దేవేంద్రుడు విక్రమాదిత్యుడిని చూసి వీరిద్దరిలో ఎవరు బాగుగా నాట్యం చేశారు అని అడుగగా ఊర్వశి బాగుగా నాట్యం చేసింది అని చెప్పాడు. అది విని దేవేంద్రుడు ఆ విషయంను మీరు ఎలా నిర్ణయిస్తారు అని అడుగగా దానికి విక్రమాదిత్యుడు రంభను, ఊర్వశిని చూసి మీకు నేనిచ్చిన పూల చెండ్లను ఇటు ఇవ్వండి అని అడిగాడు. రంభ నాట్యం చేస్తున్నప్పుడు దానిని క్రింద పడవేసింది. అందువలన తల వంచి నిలబడింది. ఊర్వశి తన చేతిలో ఉన్న చెండును విక్రమాదిత్యుని ఎదుట పెట్టెను. అప్పుడు విక్రమాదిత్యుడు దేవేంద్రుని చూసి దేవేంద్ర, వీరిద్దరిలో గల భేదములు గమనించారు కదా. రంభ నేనిచ్చిన చెండును కింద పడవేసింది. ఊర్వశి నేనిచ్చిన చెండును భద్రంగా పట్టుకుని నాట్యం చేసెను అని చెప్పి ఊర్వశి ఇచ్చిన చెండును దేవేంద్రుని ముందు విప్పి అందున్న కీటకములను చూపించి ఊర్వశి ఈ చెండును మృదువుగా పట్టుకుని నాట్యం చేసింది. కానీ రంభ తన చేతిలో ఉన్న పూల చెండును గట్టిగా అదిమి పట్టుకుని నాట్యం చేసింది. ఇందులోని కీటకములు బాధ కలిగించి ఆమెను కుట్టి బాధించసాగినవి.
ఆ బాధ వలన రంభ నాట్యం సరిగ్గా చేయలేకపోయినది. ఆ కీటకముల బాధతో ఆమె చెండును కింద పడవేసినది. కావున ఊర్వశినే గెలుపొందినదని నా నిశ్చయం అని చెప్పెను. దేవేంద్రుడు విక్రమాదిత్యుని బుద్ధి చతురతకు ఆనందించి నవరత్న ఖజిత స్వర్ణమయగు సింహాసనమును ఒకటి బహుమతిగా ఇచ్చి, నీవి సింహాసనముపై కూర్చుండి 1000 సంవత్సరములు రాజ్యపాలన చేయగలవని వరమిచ్చి ఆశీర్వదించి రథమును కూర్చుండబెట్టి ఉజ్జయినికి పంపించెను. వీడియోలోకి వస్తే ఋతుక్రమంలో కొన్ని నియమాలు పాటించాలి. ఋతుక్రమంలో 4వ రోజుతో మలినాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి కనుక ఆ రోజు పరిశుభ్రంగా ఉండాలి. నీటిలో పసుపు కలుపుకొని స్నానం చేయాలి. పసుపు ఒంటి నిండా రాసుకొని అప్పుడు తలస్నానం చేయాలి. ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి. ఇలా చేసినట్లయితే శరీరంలో ఇంకా ఏదైనా సరే బ్యాక్టీరియా మలినాలు ఉంటే తొలగిపోతాయి. 4 రోజులకు ఋతు స్నానం చేసే ముందు ఖచ్చితంగా నీటిలో చిటికెడు పసుపు వేసుకొని ఆ నీటితోనే స్నానం చేయాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది ఋతుస్నానం విషయంలో ఒక తప్పు చేస్తూ ఉన్నారు. సమయం లేదని చెప్పి కేవలం ఒంటికే స్నానం చేస్తూ ఉన్నారు. కానీ 4 రోజులు పూర్తయ్యాక ఖచ్చితంగా తల స్నానం చేయాలి. కేవలం ఒంటికి మాత్రమే స్నానం చేస్తే రజస్ఫల దోషం పోదు. దీని వలన కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక తలస్నానం చెయ్యండి. ఆ తరువాత సూర్య భగవానుడికి నమస్కారం పెట్టుకోండి. చిన్న పిల్లల్ని తలస్నానం చేసిన తర్వాతే ముట్టుకోవాలి. 5వ రోజు మాత్రం సూర్యోదయం కాకుండానే తలస్నానం చేయాలి. ఆహారం విషయంలో ఏ నియమాలు పాటించాలంటే సాత్విక ఆహారాన్ని తినాలి. అంటే శాకాహారం తినండి. 5వ రోజు వరకు నెలసరిలో ఉన్న స్త్రీలు బియ్యాన్ని కానీ గ్యాస్ పొయ్యిని కానీ నిల్వ పచ్చళ్లను కానీ అస్సలు ముట్టుకోవద్దు. ఇంట్లో మగవారితో పనులు చేయిస్తే మంచిది. మరొక విషయం ఏమిటంటే నెలసరిలో ఉన్న ఆడవారు బీరువాను అస్సలు ముట్టుకోవద్దు. ముట్టుకుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెలసరి తర్వాత చక్కగా ఇంటిని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకునేటప్పుడు 2 చుక్కల గోమూత్రం నీటిలో కలిపి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి. ఈ విధంగా ఆడవారు నెలసరి సమయాలను పాటిస్తే ఎలాంటి అరిష్టం ఉండదు. పైగా అప్పుల కష్టాలు పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కాబట్టి స్త్రీలు నెలసరి సమయంలో తప్పక ఈ నియమాలను పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.